ఇక్కడ ఇద్దరు కొన్నారు అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పెగాసస్ సాఫ్ట్వేర్ దాని ద్వారా ఇద్దరు కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్దిరెడ్డి ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది. మా అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు. ఎన్నిటిల మీద సాక్ష్యాలు రుజువులు ఇంతకన్నా ఏం కావాలి? మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు, డేటుల వారీగా 23/3/22న మంత్రి అమర్నాథ్ ఇచ్చాడు. 11/5/2022న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు. ఏమని? ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడ అమర్నాథ్. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ ప్రైవసీని కాపాడి చట్టాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు, మద్యం, దొంగ ఓట్లు, ఇంకా దౌర్జన్యాలు, కొల్లు రఘురామరెడ్డిని పెట్టి తప్పుడు కేసులు, ఇంకా ఎన్ని చేస్తారు? నేను అడుగుతా ఉన్నా. ఇదేనా 175/175 జగన్ రెడ్డి? ఎట్లాగైనా నువ్వు జగన్ రెడ్డి 175/175 వై నాట్ 175/175 దీనికోసమేనా? కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు, తప్పుడు పనులతో వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. దానికి సాక్ష్యాలు, రుజువులు పూర్తిగా కనబడతా ఉన్నాయి. దీని మీదే వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్వయంగా కలిసి కూడా కంప్లైంట్ చేస్తున్నాము వీళ్ళ మీద. రిష్యంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ, కొల్లు రఘురామరెడ్డి డిఐజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ ఎస్పీస్, వీళ్ళందరి మీద రిటర్న్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. మొన్నే కొన్ని ఎలిగేషన్స్ వస్తే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా రాజీవ్ కుమార్ అనే డీజీపీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధుల నుంచి తప్పించిందో, అక్కడ సంజీవ్ ముఖర్జీ అని ఏ విధంగా మళ్ళీ మార్చిందో మనమే చూసాం. కానీ ఇక్కడ వీళ్ళకి వైసీపీ మరి కులపిచ్చిలో ఉన్నారా వీళ్ళు? రిష్యంత్ రెడ్డి, కొల్లు రఘురామరెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, లేదంటే మగతి ఆ పార్టీ పిచ్చిలోనో, కుల పిచ్చిలోనో, పోస్టింగుల పిచ్చిలోనో, ప్రమోషన్ల పిచ్చిలోనో, జగన్ చెప్తున్నటువంటి మళ్ళీ మేము 175 వస్తామని చెప్తున్న పిచ్చిలో ఉన్నారో వీళ్ళకి కనపడతలేదో తెలియట్లేదు. కానీ ఈరోజు ఐపీఎస్ రూల్స్కు బదులు వైపీఎస్ రూల్స్ని అమలు చేస్తూ ఉన్నారు.